హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ముందుగా వచ్చేసి ఆంధ్ర ప్రజలందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీడియోలోకి వచ్చేద్దాం. సో ఇదే అండి మా పొలము. ఓకే, సో చాలా రోజులు అవుతుంది కదా. సో కొందరు అడిగారు పొలం చూపించమని. ఇదిగోండి మా పొలం ఇదేనండి. సో ఈ సంవత్సరం మొక్కజొన్న పంట వేసాము. ఓకే, అండ్ లాస్ట్ ఇయర్ అట్లా అంటే ఇదే మొక్కజొన్న ఇప్పుడు 4 years నుంచి ఇదే వేస్తున్నాము. ఎందుకంటే కొంచెం ఈజీ అవుతుంది అనమాట, ఎక్కువ పని ఉండదు దీంట్లోన. ఓకే, ఇది ఇంకా సైడ్కి మిగిలి ఉంది. ఈరోజు పండగ కదా, అందుకని చెప్పేసి సో కూలి వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే, ఇది మొత్తం అయిపోయింది. ఇంకా ఈ సైడ్ రైట్ సైడ్ ఉన్నది మొత్తం ఇది క్లియర్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇది కంకులు ఒక్కటి కొయ్యాలన్నమాట. కంకులు కోసేది, ఇంకా కట్లు కట్టేది మొత్తం, మరి మిషన్కి వేసేది ఇంకా పని ఉంది ఇది. ఓకే, అండ్ ఇది వచ్చేసి సైడ్ది శనగ చేను, అంటే పుట్నాలు అంటారు కదా, పుట్నాలు. సో అదనమాట. ఇదిగోండి, ఇదే నా బండి జూపిటర్ XZ. ఓకే, అండ్ ఇదిగోండి ఇక్కడ సైడ్కి వచ్చేసి ఇది చూపిస్తున్నాను, ఒక నిమిషం ఆగండి. ఇదిగోండి, ఇది మొత్తం మా పొలం. ఇది ఎన్ని ఎకరాలు అనేది మాత్రం అడగకండి, నేను చెప్పను వీడియోలో, అది అంతే. ఓకే చెప్పను, చెప్పకూడదు, చెప్పరాదు, అంతవరకే. ఓకే, అండ్ కొందరు అడిగారు కదా మీకు కూడా పొలం ఉందని. ఉంది, చాలా వరకు ఉంది, కానీ చెప్పను అది ఎన్ని ఎకరాలు అనేది. ఓకే, అండ్ ఇదిగోండి, ఇది ఇంకా కట్లు కట్టాలన్నమాట. కట్లు కట్టలేదు, అంటే ఇది కొంచెం ఎండిపోయిన తర్వాత కట్లు కడతారు. ఇదిగోండి, కాపు కూడా బాగానే కాసింది ఈ సంవత్సరం, పర్లేదు అనుకుంటా కొంచెం, ఎందుకంటే వర్షాలు కొంచెం బాగా వచ్చాయి కదా. ఓకే, ఇదిగోండి, అంటే ఇది వచ్చేసి మన తినే జొన్నలు కాదండి, ఇవి ఏదో బిస్కెట్ జొన్నలు అని అంటారు. ఏదో మరి బిస్కెట్ జొన్నలు ఏదో అదే ఏదో ఇందాక అన్నాను కదా. సో బిస్కెట్ జొన్నలు అని అంటారు అనమాట. సో నాకు కూడా అంత తెలీదు, ఇదే ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఈ పంట చూడ్డాము. అంటే నార్మల్ లాస్ట్ ఇయర్ 4 years బ్యాక్ మొత్తం అంటే మనం తినే జొన్నలే వేసాం అనమాట. ఓకే, అండ్ అంటే ఈ సంవత్సరం వేసిన పంట అయితే మాత్రం ఈ జొన్నలు తినడానికి అయితే రావు. ఓకే, అండ్ ఇది ఎందుకు వేస్తారంటే, సో ఈ జొన్నలు అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు జింకలు అట్లా తినవన్నమాట. ఎందుకు ఏం కథో జింకలు కూడా తినవు. అండ్ ఇది మరి పెద్దయ్యాక కూడా ఓన్లీ కంకి ఒక్కటే కోసుకుంటారు. ఇది మొత్తం ఇది పశువులు తింటాయి ఎండిపోయిన తర్వాత, కానీ ఇది పశువులు కూడా తినవంట, చేదు ఉంటుందంట. ఓకే, సో ఇదిగోండి, ఈ మొత్తం ఇది మొక్క అడుగు అంటే పొడవు వచ్చేసి ఆల్మోస్ట్ 9 అడుగుల దాకా ఉంది, 9-12 అడుగుల దాకా ఉంది. ఓకే, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చాయి కాబట్టి సో హైట్ బాగా పెరిగిందనమాట. ఇదిగోండి, అంటే మన జొన్నలాగైతే ఉండవండి ఇవి, అసలు తినడానికి కూడా రావు. మన జొన్నలు అయితే ఆల్రెడీ పొలంలోకి వెళ్తేనే మంచి స్మెల్ వస్తుంది అసలు. ఇదిగోండి, లోపలికి వెళ్ళాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది, వెళ్ళలేకపోతున్నా. ఇదిగోండి, అండ్ కాకపోతే ఇవి కూడా క్వింటల్ తక్కువగానే పోతాయి, రేట్ అంతగా ఏముండదు. 3500, 4000 అంతవరకేనంట. సో మన జొన్నలు అయితే ఆల్మోస్ట్ 5000, 6000 వరకు అట్లా పోతాయి, ఒక క్వింటల్ చొప్పున. అండ్ ఈ పంట వేయడానికి కారణం ఏమంటే అదే చెప్పాను కదా. సో అది ఇందులో పని కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో పంట వేసిన తర్వాత ఒకసారి 2 సార్లు కలుపు మొక్కలు పెట్టి ఇది వేరేస్తాము. సో తర్వాత ఒకసారి ఇది దెంతులు అని అంటారు, ఇది ఇట్లా పడతారు గుంటలాగా అనమాట, చిన్నది ఎద్దులతోటి. ఓకే, అది నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. ఓకే, సో అందుకని ఒకసారి 2 సార్లు మందు కొట్టేస్తారు, ఏదో కాపు మందు ఏదో అంటారు. తర్వాత అయిపోయింది. వర్షం ఒకటి బాగా పడింది అనుకోండి, అయిపోయింది, దీనికి ఇంకా వచ్చేస్తుంది పంట చేతికి. అండ్ ఇది వచ్చేసి పంట 3 నెలలు పంట అనమాట. 90 daysకి వచ్చేస్తుంది. 100 days 110 days అనేలోపు మొత్తం కోతకు వచ్చేస్తుంది పంట. ఇదిగోండి, ఇదంటే లాస్ట్ 4 years బ్యాక్ ఒకసారి పత్తి పెట్టాము, మరి శనగలు వేసాము. సో ఒక ఇయర్ ఒకటి అనమాట. సో ఈ ఇయర్ అంటే 3 years నుంచి ఇది మొక్కజొన్న వేస్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ వచ్చి కొండ మీద ఎర్రస్వామి టెంపుల్ అని ఉంటుందండి, చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సో అక్కడ కొండ మీదకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది లొకేషన్. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్లో మాత్రం అసలు అద్దరిపోతుంది లొకేషన్. ఓకే, అంత చాలా బాగుంటుంది టెంపుల్. సో చాలా రోజులు అవుతుంది నేను కూడా వెళ్ళక, ఆల్మోస్ట్ 3 years అట్లా అవుతుంది అక్కడ టెంపుల్కి వెళ్ళక. ఓకే, అండ్ ఇదిగోనండి, ఇదే మొత్తం మా పొలము. అండ్ ఇది ఈరోజు కూలీ వాళ్ళు రాలేదు, కూలీ వాళ్ళు వచ్చింటే కనుక బాగుండేది, నేను కూడా వాళ్ళతో పాటు పని చేసేది. సో ఈరోజు పండగ కదా, ఎవరు రాలేదనమాట. నేనే ఇక పొలం చూసొద్దామని చెప్పేసి, చాలా రోజులు అవుతుందని చెప్పేసి వచ్చేసాను. ఇదిగోండి, ఇక్కడ ఈ జిల్లుడు చెట్టు దగ్గర ఒకటి చెప్తాను, ఆగండి. అండ్ ఇదిగోండి, ఇవి చిన్నవి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అనేవి. సో ఇందులో మొత్తం ఇదిగోండి, అది మధ్యలో చిన్నగా అది ఏదో ఉంది కదా, అది తీసేస్తే మొత్తం అందులో శివుడు పార్వతి ఉంటారు అని అదొక ఏదో గుర్తు అంట.
నేను చిన్నగున్నప్పుడు అంటే చెప్పేవాళ్ళనమాట. మా అమ్మ వాళ్ళు అట్లా చెప్పేది. సో, అందులో శివుడు, పార్వతి ఉంటారని గుర్తు అని. ఇదిగోండి అది తీసేస్తే మాత్రం ఇదిగోండి అట్లా ఆ ఫ్లవర్ అది పట్టుకొని తీసేస్తే కొంచెం చిన్న లైన్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఉమ్మెత్త పువ్వులో కేసరవళి ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. ఇదిగోండి అది కెమెరా జూమ్ అంటే రావట్లేదు అంత క్లియర్‌గా. ఇదిగోండి ఈ జిల్లెడు చెట్టులో ఇది ఒక ఫేమస్ అనమాట. శివుడు, పార్వతి ఉంటారు అని చెప్పేసి. ఇది అంటే తెల్ల జిల్లెడు చెట్టు కాదు, నార్మల్ జిల్లెడు చెట్టు అనమాట. తెల్ల జిల్లెడు చెట్టు అయితే మాత్రం పూజ చేస్తారు ఇంటి దగ్గర. దీనికేం పూజ చేయరు. ఓకే. అండ్ ఇది పొలంలో పడ్డా కూడా పంటకి నష్టం అనమాట. చాలా వరకు నష్టమే. దీని చుట్టూరుగా మొత్తం మొక్కలే ఉండవు, అన్నీ ఎండిపోతాయి. ఓకే. మా పొలంలో అంటే ఒక 2 ఎకరాల వరకు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి మొక్కలు ఇవి. మిగతా అంతా అయితే లేవు. ఓకే. ఈ సంవత్సరం ఇవి కూడా తీయించాలి. ఓకే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఇది మొత్తం సైడ్‌కి ఇది వంక అనమాట. వాటర్ బాగుంటాయి వర్షాకాలం వస్తాయి మాత్రం. అంటే చిన్న అటు సైడ్ నుంచి వాటర్ వస్తాయి. జస్ట్ ఇక్కడ మట్టిలాగా ఉంది. వంక అయితే అంత వంక కాదు, మాదిరి కాదనమాట. ఓకే. అండ్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం. ఓకే. ఇక్కడ మా పొలం దగ్గర కూడా చుట్టుముట్టు అంట దొంగ కానీ ఎవరు ఏం అట్లా లేదనమాట ఇబ్బంది. చాలా బాగుంటుంది. మిగతా పొలాల పక్కనైతే వాడొచ్చి ఎత్తుకుపోయింది, ఇది ఎత్తుకుపోయిండు, అది ఉంది, ఇది పెద్ద తలకాయ నొప్పి. కానీ మా పొలం దగ్గర అయితే చాలా బాగుంటుంది ఇక. అండ్ మొత్తం నల్లరేగడి మట్టి అనమాట. ఇక్కడ మనుషులు ఇది ఏమంటారు, ఇది కూడా ఏం లేదు. పోరు, మనుషులు పోరు. వీడి పంట మంచిగుంది, వాడి పంట మంచిగా అది ఇది ఉంటుంది కదా పనికి మాలిన సోది, అట్లది ఏం లేదు మా పొలం దగ్గర పక్కన. అందరు మంచి వాళ్ళే. ఓకే. అండ్ ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ మా పొలంలో చెట్టు జమ్మి చెట్టు, వేప చెట్టు 2 కలిసే ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి. కానీ ఈ చెట్లు అయితే ఎప్పుడు నుంచి ఉన్నాయో తెలీదు. ఓకే. నేను పుట్టక ముందు నుంచే ఉన్నాయి. చిన్నప్పుడు వాటంతటికి అవే పెరిగినాయి. సో అది ఎట్లా ఉన్నాయో తెలీదు. ఇదిగోండి చెట్టు అయితే అంటే నేను ఇంకా చిన్నగా ఉన్నప్పుడు చూశాను. చిన్నగా ఉన్న చెట్లు ఇట్లా అంటే బాగా దగ్గరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొంచెం అంటే కొమ్మలు అవి పక్కకు వచ్చేసి కొంచెం బరువు ఎక్కువైపోయింది కదా, కొంచెం దూరం ఉన్నాయి చెట్లు. ఓకే. ఇదైతే చాలామంది అంటే ఎండాకాలంలో మేకలకి గొర్రెలకి మేత ఏముండదు కదా, ఈ జమ్మి చెట్టాకు, ఇది వేప చెట్టాకు మొత్తం కొట్టేస్తారు. అయినా కూడా పాపం ఇంకా తట్టుకునే చెట్లు బాగున్నాయి ఇప్పటిదాకా. మేము పూజ కూడా చేసేది ఇంతకుముందు. ఇప్పుడు మేమంటే పొలానికి నేను రాను కదా, సో పూజ కూడా చేయడం లేదు. మా అమ్మ ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తుంది, కూలి వాళ్ళు ఏమంటే పని చూసుకొని వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ ఇదిగోండి కనుచూపు మేరగా అడవి కనిపిస్తుంది అనమాట. సో కొన్ని చోట్లయితే మాత్రం అంటే గుంటలు, తొగ్గలు, మట్టి, రాళ్ళు, అది ఇది కొండ గుట్టలు ఉంటాయి. కానీ ఇక్కడైతే మాత్రం అట్లా ఏం లేదు. మొత్తం సాఫ్ట్గా ఉంటుంది నేల. ఇప్పుడు ఈ పంట ఉంది కాబట్టి ఇంకా కొంచెం అంటే జనాలు కూడా కనిపించలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు 2 కిలోమీటర్స్ దూరం నుంచి ఉన్నా కూడా వ్యక్తి కనిపిస్తాడు. అంత దూరం ఆల్మోస్ట్ 2.5, 3 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా వ్యక్తి కనిపిస్తాడు. పలానా చోట వ్యక్తి వెళ్తున్నాడు అని చెప్పేసి అంత బాగుంటుంది అనమాట. ఓకే. అండ్ ఇదిగోండి ఈ చెట్టు దగ్గర అయితే చాలా బాగుండేది ఇంతకుముందు నేను వచ్చినప్పుడు. ఇక్కడ మొత్తం అసలు గడ్డి ఉంది, అసలు కూర్చోడానికి కూడా లేదు. కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ పడుకునేది, అసలు అన్నం తిని చెట్టు దగ్గర పూజ చేస్తే మంచిగా ఉండేది. జనవరిలో అంటే ఈ నెలలో సంక్రాంతి అంటే ఇప్పుడు పూజ చేస్తారనమాట. పొలి పూజ అని అంటారు. పొలి పూజ అంటే పంట అయిపోయిన తర్వాత పూజ చేస్తారు. అప్పుడైతే మంచిగా అనిపించేది, అసలు ఎంత బాగుండేది. పొద్దున లొకేషను అసలు పూజ చేసి చాలా హ్యాపీగా అనిపించేది. ఇదిగోండి ఇక్కడ కూడా బాగానే కాసింది కాపు. అంటే నేను ఇక్కడ ఉన్నది కొంచెం గడ్డ మీద అనమాట. అక్కడ కూడా బాగానే కాసింది కాపు, పర్లేదు ఈ సంవత్సరము. మరి చూడాలి ఎకరాకి ఎన్ని క్వింటాల్ చొప్పున వస్తుందో మరి తెలీదు. ఓకే. ఇది కోసిన తర్వాత తెలుస్తుంది. కోసే అంటే మిషన్కి వేసిన తర్వాత తెలుస్తుంది ఎంత ఏంటి అనేది. ఓకే. అండ్ ఇదిగోండి ఇది మొత్తం పొలము. అండ్ ఇంకా అక్కడ ఎవరో లాస్ట్లో కనిపిస్తున్నారు, వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను. అండ్ ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఈ కొంచెం ఇక్కడ సైడ్లు చెట్లు ఉన్నాయి కదా, సో ఇక్కడైతే పాము ఉంటుంది ఎప్పుడు, తెల్లనాగు పాము అనమాట. సో ఈరోజు కనిపించలేదు. నేను వచ్చిన అదే పనిగా చూద్దామని చెప్పేసి ఎప్పుడు వచ్చినా కానీ కనిపించేది, కానీ ఈసారి కనిపించలేదు. సో అంటే ఎండ ఎక్కువ అని చెప్పేసి ఏమైనా లోపల ఏడైనా దాక్కొనిందో తెలియదు మరి నాకైతే. సో ఇదిగోండి చిన్నప్పుడు అంటే నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కసారి చూశాను, అయిపోయింది. అప్పటి నుంచి మరీ ఒక 3 ఇయర్స్ తర్వాత చూసిన. ఇంకా అప్పటి నుంచి అది రెగ్యులర్గా ఆడనే ఉంటుంది. ఎక్కడైనా పోతుంది, మళ్ళీ వచ్చి ఆడే దాక్కుంటుంది, పోతుంది, మళ్ళీ ఆడే దాక్కుంటుంది. కానీ ఈసారి కనిపించలేదు. మా అమ్మ కూడా రీసెంట్గా అనేది కనిపించలేదురా పాము, ఎక్కడ పోయిందో తెలీదు అని అన్నది. అది ఉండడం వల్ల కానీ మాకు కొంచెం మంచి అనమాట.
అది కొంచెం ఏదో సామెతలాగా ఈరోజే కనిపించలేదు, కొంచెం బాధ అనిపించింది. ఇదిగోండి ఇది ఇక్కడ కూడా బాగానే ఉంది పంట, బాగా వచ్చాయి ఈ సంవత్సరం. మరి చూడాలి ఎట్లా అవుతుందో. ఓకే, వర్షాలు బాగా పడ్డాయి కదా, అందుకే జొన్న ఇది మొక్కజొన్న పంట బాగానే వచ్చేటట్టు చూద్దాంలే, దేవుడు ఎట్లా ఏం చేస్తాడో తెలీదు. ఇదిగోండి ఇక్కడ ఇది చూసారు కదా ఈ ఆకు, దీన్ని దూసర తీగ ఆకు అని అంటారండి. ఓకే, ఇది దేనికి పని చేస్తుంది అనేది నాకైతే తెలుసు, కానీ నేను వీడియోలో చెప్పచ్చో చెప్పకూడదో నాకు కూడా తెలీదు. మళ్ళీ ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, దాన్ని పాటించి మరి అది ఏమైనా ఎదురైతే మాత్రం మరి అది నా మీదకి వస్తారు. నాకు వచ్చిన గొడవ ఎందుకు. మీకు ఒకవేళ తెలిస్తే ఇది దేని గురించి ఉపయోగిస్తారని తెలిస్తే మాత్రం మీరు మా పొలంలో వచ్చి తీసుకెళ్ళండి. ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళచ్చు, ఇంక దూరంలో ఉన్న వాళ్ళైతే చెప్పలేము. ఓకే, అండ్ ఇదిగోండి ఈ మొత్తం అంటే చాలా ఉంటుంది మా పొలంలో ఈ ఆకు అయితే మాత్రం. ఓకే, అండ్ ఇది చాలా మంచి పని చేస్తుంది. అందుకే ఎందుకంటే ఇంకా మరీ ఇంక చెప్పలేను, దీని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. ఓకే, మీకు తెలిస్తే యూజ్ చేసుకోండి ఆకు తీసుకొని వచ్చి. ఓకే, అండ్ ఇదిగోండి అండ్ దీంతో వచ్చేసి దీంతో పరకలు కూడా తయారు చేస్తారనమాట. ఓకే, ఇది ఇంకా చాలా పెద్దగా అవుతుంది తీగ. దీనికి కొంచెం అంటే ఇప్పుడు భూమిలో వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దాకా దీన్ని వేర్లు పోతాయని అంటారు. మరి ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇది ఎండ ఉన్నా కూడా సో దీనికి వర్షం అట్లా ఏం అవసరం ఉండదు. ఈ ఆకుకి జస్ట్ కొంచెం వర్షం వచ్చి చలి ఎక్కువ ఉందంటే మాత్రం మొత్తం తీగలు పోతుంది ఆకు అసలు. ఓకే, అండ్ ఇదిగోండి చుట్టుముట్టు మా పొలం అంటే ఇవతల సైడ్కి వచ్చేసిన నేను, కింద సైడ్కి ఈ చెట్లు దాకా ఉందన్నమాట పొలం. ఓకే, అండ్ ఈ చెట్లు కూడా తక్కువగానే ఉండేవి ఇంతకుముందు, కానీ ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ నేను తీపించినా కానీ జేసీబీతో, మరి ఈ సంవత్సరం ఎక్కువైపోయి. ఓకే, అండ్ కూలీ వాళ్ళు సరిగ్గా పని చేయరు కదా, మన వాళ్ళ ఊరికి ఏదో వస్తారు, ఇంకా మనుషులు లేరులే వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఇష్టం వాళ్ళేదన్నమాట, ఏదో అట్లా పని చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే, అండ్ ఇదిగోండి ఇక్కడైతే ఎవరో మనుషులు కనిపిస్తున్నారు, వెళ్దామని వెళ్తున్నాను. ఇవి చూడండి ముళ్ళ కంపలు, అసలు ఉండలే అసలు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం చాలా వచ్చేసాయి, మరి యువతల సైడు తీయాలి. ఇదిగోండి చూసారా, ముట్టుకుంటే ఇట్లా మురుచుకుంటే చూడండి, అది ఆకు మధ్యాహ్నం కదా, అది ఎందుకో మురుచుకొని ఉంది. అది పొద్దున పూట తెగ మాత్రం బాగా పచ్చగా బాగా కనిపిస్తుంది. ఓకేనండి, మరి ఇదిగోనండి ఇదే మా పొలము. సో హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకున్నా, కానీ మా ఇల్లు కూడా చూపిద్దాం అనుకున్నా, కానీ టైం దొరకట్లేదు. ఓకే, ఇదిగోండి ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను. అది ఎండ కూడా ఎక్కువ అవుతుంది, సో అన్నం ఆకలి అవుతుంది. మధ్యాహ్నం 1:30 అయిపోయింది, దాహం వేస్తుంది, వాటర్ కూడా తెచ్చుకోలే నేను. తొందరగా ఏదో వచ్చేసిన, తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి. ఇదిగోండి అండ్ చాలా రోజుల తర్వాత ఎండకు కూడా వచ్చేసినాను. చాలా కొంచెం ఎండ అనిపిస్తుంది, కొంచెం మనసు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. మంచి గాలి అనమాట, మంచి వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. నేను చిన్నప్పుడైతే రోజు నడుచుకొని వచ్చేది, అంటే మా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదిగోండి ఆకు ఇక్కడ కూడా ఉంది, మా పొలంలో చాలా ఉంటుంది ఈ ఆకు అసలు. ఇది నేను చెప్పాను కదా పరకలు కూడా తయారు చేస్తారని, పరకలు చేస్తే మాత్రం ఒక 50 పరకలు అయితే ఏమో మాత్రం. మరి ఈ ఆకు మొత్తం అంటే ఈ తీగ మొత్తం కలిసి. ఇదిగోండి ఇంకా తీగ మొత్తం అంటే చిగుస్తుంది ఆకు, చాలా బాగుంటుంది ఆకు, చూస్తేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మేకలు గొర్రెలు అయితే మాత్రం బాగా తింటాయి ఈ ఆకుని. ఓకే, మనుషులకైతే చాలా ఉపయోగపడుతుంది. అది దేని గురించి అనేది నేను అయితే చెప్పాను. ఓకే, ఇంకా వెళ్ళిపోదామని అనుకుంటున్నా. ఓకే, ఇదిగోండి మా పొలం. ఇది వచ్చేసి శనగ చేను మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, పుట్నాలు పప్పులు. ఓకే, సో ఇది తెలంగాణ సైడ్ అయితే మరి ఇది వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా ఆంధ్రలో అయితే మాత్రం ఇది శనగలు చాలా ఫేమస్ అనమాట మా సైడ్. ఇది కూడా 90 డేస్ పంట. ఈ బుడ్డ ఇట్లా ఒలిస్తే మాత్రం అందులో 2 3 ఉండేవి విత్తనాలు, అట్లాంటిది ఒకటి ఉంది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది మందు ఎక్కువ ఇట్లా ఏమైనా వస్తుందో పంట, మరి ఏమో తెలియదు నాకు కూడా. ఓకే, మేమైతే ఎప్పుడో 2009లో వేసాం ఈ పంట, కానీ అప్పటి నుంచి అదే లాస్ట్, మరి వేయలేదు. ఓకే, ఆఫ్టర్ 11 ఇయర్స్ అట్లా అవుతుంది ఈ పంట వేయక. ఓకే, కానీ బాగుంటుంది ఈ పంట కూడా, 90 డేస్కే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో కష్టం ఎక్కువ ఉంటుంది, కానీ మా ఇంట్లో ఎవరు లేరు అంత కష్టం చేసేవాళ్ళు. ఇదిగోండి ఇదేనండి మా పొలము. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఈ చిన్న ఎవరో పెరికేసి కుప్పలు పెట్టేశారు. ఇదిగోండి అయిపోయింది ఇది మొత్తం. ఓకేనండి, వీడియో అయితే లెంత్ ఎక్కువైపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ టైం ఏదైనా ఎలా మాట్లాడాలి అంటే ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి.
ఓకేనా. ఎండ అయితే ఎక్కువ కొట్టేస్తుంది, వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇదిగో నా బండి. ఓకే, బండి కూడా స్టార్ట్ అయితే లేదు, దాన్ని స్టార్టింగ్లోనే పెట్టేసిన. ఇక మళ్ళీ ఆఫ్ చేస్తే స్టార్ట్ కావదు, ఎందుకంటే ఎప్పుడు ఆఫ్లోనే ఉంటుంది కదా. ఇంట్లో బండి నేను ఎక్కువ వాడను అనమాట. ఇక్కడికి ముంబైకి వచ్చేస్తా కదా, ఊళ్ళో బండి అట్లనే ఉండిపోతుంది. ఓకే, ఇదిగోండి చెనిగిచేను కూడా బాగుంది, చూసారు కదా, కనుచూపు మేరగా అడవి. ఓకే, మొత్తం అంటే మనిషి అక్కడి నుంచి వచ్చే 3 కిలోమీటర్ దూరం నుంచి వచ్చే మనిషి కూడా కనిపిస్తాడు. ఓకే, ఓకేనండి. బాయ్. మరి వీడియో లెంత్ అవుతుంది, మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.